మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఏప్రిల్ 14, 2025 ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాన్ని లోపల సందర్శనకు ఓపెన్ చేయాలని మేము పిలుపునివ్వడం జరిగింది. అనేక ప్రజా సంఘాలు, ఎంతోమంది మేధావులు అంబేద్కరిస్టుల కోరికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఈరోజు ప్రజలకు సందర్శనార్థం ఓపెన్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే దేశంలో గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గౌరవ కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు. గతంలో 125వ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని పెడతానని ప్రకటించారు. ఆ తర్వాత 2-3 సంవత్సరాల పాటు దీనికి ఎలాంటి ముందు అడుగు వేయలేదు. అప్పుడు కూడా గౌరవ కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంతోమంది ఒత్తిడి మేరకు ఆయన దీన్ని నిర్మించినందుకు కృతజ్ఞతలు. గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మ్యూజియాన్ని ఓపెన్ చేసినందుకు కృతజ్ఞతలు. దీనిని ప్రజలందరూ ఓన్లీ సందర్శన కోసం వచ్చేటువంటి ఒక సెల్ఫీ ఫోటోగా కాకుండా మన పిల్లలకి, మన ముందు తరాలకి ఒక ఆదర్శమైన వ్యక్తిత్వాన్ని చూపించే విధంగా భావించాలని కోరుతా ఉన్నాం. మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న మా సంఘ సభ్యులు, నాయకులు, మరియు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న కార్యకర్తలందరము ఒక 1000 మందిని ఇక్కడ ప్రియాంబుల్ చదవడము, అలాగే బాబాసాహెబ్కు బ్లాక్ సెల్యూట్ అనే ఒక ప్రోగ్రాం చేయడము జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా, ఎందుకంటే రోజు పత్రికల్లో, వార్తల్లో చూసినట్లయితే ఆత్మహత్యలు చేసుకోవడాలు, రోడ్డు ప్రమాదాలు చచ్చిపోవడాలు, భార్యాభర్తలు గొడవ పోవడాలు, డైవర్స్ కోసం కోట్ల చుట్టంగా తిరగడాలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న నేపథ్యంలో మేము ఈరోజు పంచశీల ప్రతిజ్ఞ చేసి బుద్ధుడు చూపించినటువంటి పంచశీల కండువాని ప్రతి ఒక్కరూ ఒక 1000 మందిని ధరించి ఈరోజు శాంతి మార్గంలో దేశభక్తితో జీవహింస చేయకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, మద్యము మత్తు పదార్థాలు వాడకుండా సగౌరవంగా జీవిస్తామని మేము ఈరోజు ప్రతిజ్ఞ చేశాము. మరి ఈరోజు ప్రజాకవి జయరాజన్న గారు, ప్రొఫెసర్ కాసిం సారు, అలాగే భీమ్సేన గారు, శ్యామ్ సారు, అంతేకాకుండా షాన్ రెంజర్ల రాజేష్ గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేటు సురేష్ గారు రావడం జరిగింది. ఈరోజు 3 కులాంతర పెళ్లిళ్లను బాబాసాహెబ్ సాక్షిగా దండల పెళ్లిళ్ళని చేశాం. వీటితో 240 పెళ్లిళ్ళు పూర్తయినాయి. మరి ఈ సందర్భంగా పాల్గొన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకు నాయకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా విన్నపము లేదా మా డిమాండ్, ఈరోజు కులం పేరుతో ఒక హత్య జరిగినా, దారుణం జరిగినా ప్రభుత్వం 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది, వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేస్తుందో, ఉద్యోగం శాంక్షన్, అది కాదు. కులం ఈ పాలకులకు ఎప్పుడు కంటతడి పెట్టిస్తుంది, ప్రజలను ఎప్పుడు విభజిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకంలో స్పష్టంగా రాశారు. కాబట్టి కులాంతర వివాహితులకి 10 లక్షలు ప్రభుత్వమే అందించాలని, తమిళనాడు రాష్ట్రం లాగే ఇక్కడ కూడా ఓ 1000 ఎకరాల స్థలంలో కులము, మతము సంబంధం లేని, మతాలకి కులాలకు అతీతమైనటువంటి విజ్ఞాన గ్రామాలను నిర్మించే దిశగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా కులాంతర మతాంతర వివాహితులకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత పాఠ్యాంశంగా పెట్టి విద్యార్థులకు బోధించాలని ఈ సందర్భంగా 2 డిమాండ్లు చేస్తూ ఉన్నాం. దీనికోసం రకరకాల రూపాల్లో మేము వినతి పత్రాలు ఇస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులకు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టడం ఆవశ్యకత పైన వివరిస్తామని సందర్భంగా కోరుతూ, రోజు రోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి కాబట్టి అందరూ బాబాసాహెబ్ను చదవాలని, బుద్ధుడి మార్గంలో రావాలని, ప్రేమ, శాంతి, దేశభక్తి ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందరికీ సామాజిక ఉద్యమం. ఇది ఈరోజు ఒక్కరోజే సందర్శనార్థం ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే సంవత్సరం పొడవాటు ఉండే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ప్రారంభించిన తర్వాత వాళ్ళు మూసినట్లయితే గౌరవం, ఇప్పుడు ఆరంభించడానికి ఎంత గౌరవం వచ్చిందో రేపు మూసిన తర్వాత అంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం రేపటి నుంచి తప్పకుండా తెరిచే ఉంటుందని, ఒకవేళ తెరిచి ఉండకపోతే ప్రజలే బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతారనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అయితే రేవంత్ ప్రభుత్వము ప్రజాపాలన ఉంటుంది, కానీ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని అయితే హత్యలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా అక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ పోరాటాలు చేస్తున్నారు. మంత్రి మధుకర్ దగ్గర నుండి ఇప్పటి వరకు అన్ని పోరాటాలు అలాగే జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రజాప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారా? అసలే జరగదు. ఎందుకంటే పాలకుల్లో ఉన్న సగం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సగం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న సగం మంది ఎంపీలు, ఇప్పుడు జిల్లా కలెక్టర్లుగా ఉన్న సగం మంది, జిల్లా ఎస్పీలుగా ఉన్న సగం మంది కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకు అడ్డం కాలేదు. కానీ సమాజంలో సామాన్య ప్రజలకి కులము ఆత్మగౌరవంతో ముడిపెట్టబడి ఉంది. తమ బిడ్డ తనకంటే తక్కువ కులం అబ్బాయిని ప్రేమించినా, తక్కువ కులం అమ్మాయిని ప్రేమించినా
వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు. దాన్ని పోగొట్టడం దిశగా ఈ పాలకులు కృషి చేయటం లేదు. అది చేయకపోతే ఖచ్చితంగా ఈ కులం నాగుపామై ఈ సమాజాన్ని నిరంతరం కాటువేస్తుంది. ఆ రోజు మంత్రి మధుకర్ కానీ, గూడూరులో సుష్టిత దేవాంశం చావడం కానీ, మొన్నటికి మొన్న మాలబంటిని చంపడం కానీ, యూనివర్సిటీలో రోహిత్ వేములా చచ్చిపోవడం కానీ, రోజుకో సంఘటన జరుగుతుందంటే కారణం ఈ సమాజంలో కులం అనే హెచ్చుతగ్గులు ఉన్నాయి. అది పోగొట్టే ఆలోచన ప్రభుత్వం పాలకులకు లేదు. ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, యువకులు మీ కులం వాళ్ళందరూ మీకు సోదరిమణులే. మిగతా కులాల వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ క్రమంలో బాధ్యతగా చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ కుటుంబంకి ఏ కులం వాళ్ళైనా వచ్చి పెళ్లి చేసుకునే స్థాయిలో ఫస్ట్ స్థిరపడాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, గొప్పగా టీవీలలో మాట్లాడతారు. వాళ్ళు కులాంతర పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పుట్టినరోజు పెళ్ళిళ్ళ రోజులకు పత్రికల్లో వాళ్ళ స్టోరీలు రాసుకోవడానికి తప్ప చట్టాలు చేయడానికి వాళ్ళను ఓట్లేసి శాసనసభలకు పంపిస్తే ఈ సమాజానికి శాశ్వతంగా ఉపయోగపడే చట్టాలు చేయడంపై మాత్రం మనోభావాలని, కులాలని, ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులానికి నష్టం లాభం అనే లెక్కలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అలానే కొట్టుకుపోతారు. ప్రజలే మేలుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. నిన్న బండి సంజయ్ గారు బాబాసాహెబ్ కాళ్ళకు మొక్కి దండం పెట్టి నిరసన అంటే నివాళులు అర్పించిన పరిస్థితి మనం చూసినాం. దాన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? చాలా సంతోషం. గౌరవ మంత్రి గారు ఆయన పాదాలకు దండం పెట్టారు. ఇప్పుడైనా ఆయన మద్యం మానేయాలని, అలాగే దొంగ రాజకీయాలు మానేయాలని, మత రాజకీయాలు మానేయాలని, బాబాసాహెబ్ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగానే బుద్ధుని పాదాల దగ్గరికి వెళ్ళాలని, అలాగే పూలే పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పూలే కులంలోనే పుట్టాడు బండి సంజయ్ గారు, మున్నూరు కాపు కులంలో. అదే బండి సంజయ్ గారు గౌరవ మున్నూరు కాపులో పుట్టి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పెరియారు పాదాల కాడికి కూడా ఆయన పోవాలని. ఎక్కువ మంది బాబాసాహెబ్ ప్రేమికులు ఉంటారు కాబట్టి సినీ రంగంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ అభిమానులు ఉంటారు. కాబట్టి జై పవన్ అనగానే పవన్ ఫ్యాన్స్ అందరూ వీని కూడా ఫ్యాన్స్ అవుతారని చెప్పి అందరూ జై పవన్ అని అంటూ ఉంటారు. అట్లనే బాబాసాహెబ్కు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి బాబాసాహెబ్ ఫ్యాన్స్ను ఓన్ చేసుకోవడం కోసం నటించే నటనే తప్ప వాళ్ళ నాయకులు బాబాసాహెబ్ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఆయన నోరు మెదపలేదు. బాబాసాహెబ్ ఆశయాలకు తూట్లు పొడిచే సంఘటన జరిగినప్పుడు ఆయన నోరు తెరియలేదు. కాకపోతే ఆయన నటించిండా లేక రియలైజ్ అయిందా కాలం నిర్ణయిస్తుంది. రేపు ప్రతి సందర్భంలో కూడా ఆయన పాదాలను తాకినట్టుగానే ఆయన ఉంటే ఆయన ప్రజలు గౌరవిస్తారు, లేకపోతే ఆయనను పాదాల కాడికి రప్పించుకుంటారు ప్రజలు. రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని చూసే ధోరణి కూడా కనబడతారు. ఆల్రెడీ ప్రజలు చెప్పుతో కొట్టిళ్ళు, ఓటుతో కొట్టిళ్ళు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ లూజ్ టాక్ చేసినందుకు అఖండ మెజారిటీ ఉన్న మోడీ గారు 2 సార్లు ప్రధాని పీఠం ఎక్కిన ఆయన ఇప్పుడు చాలని మెజారిటీతో 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇక రాజ్యాంగాన్ని ముట్టుకుంటే బొంద పెడతారని తెలుసు. ఒక్కసారి ఆ పార్టీ అధికారం కోల్పోతే మళ్ళీ శాశ్వతంగా అధికారంలోకి రాదు. కాబట్టి దాని జోలికి ఎవరు రారు. కాకపోతే ఇక్కడ రాజ్యాంగం వాళ్ళు బొందబెట్టడం కాదు, మనమందరం బొందబెడుతున్నాం. దాన్ని చదవకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల, పాఠ్యాంశంగా బోధించకపోవడం వల్ల, మన సభలు సమావేశాల్లో రాజ్యాంగంపై అవగాహన కలిగించకపోవడం వల్ల, ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా దాన్ని సరళతరం చేసి అందరికీ అందుబాటులో తెచ్చి అవగాహన కలిగించకపోవడం వల్ల మనం కూడా దాన్ని ఏదైనా ఉపయోగించకపోతే పాడైపోతుంది కదా, ఇచ్చేం లాభం. కాబట్టి ప్రజలు, పాలకులు, ప్రజా సంఘాలు అందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన రాజ్యాంగం తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత స్వాతంత్రం వచ్చిన అనేక దేశాలు చిన్నాభిన్నం అయిపోయినాయి, అశాంతితో ఉన్నాయి. పాలకులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే బాబాసాహెబ్ కొన్ని వందల సంవత్సరాలకు సరిపోయే రాజ్యాంగాన్ని ఊహించి అన్ని ప్రపంచ రాజ్యాంగాల జ్ఞానాన్ని మనకు అందించాడు. అది మనందరికీ రక్షణ, దాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా కుల రాజకీయం చేస్తున్న వారికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ కూడా కుల రాజకీయం చేసేవాళ్ళు ఆ కులాలకు వాళ్ళు చీడపురుగులని గుర్తిస్తారు. బాబాసాహెబ్ కులమతాల పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ, ఒక సమాజాన్ని కానీ నిర్మించలేమన్నారు. ఇప్పుడు ఎవరైతే కులం పేరుతో జాతిని నిర్మిస్తున్నట్టుగా గుంపును కూడగడుతున్నారో ఆ కులమే వాళ్ళని కాటు వేస్తుంది. ఈరోజు అది రానున్న రోజుల్లో కులం పేరుతో రాజకీయం చేసి మమ్మల్ని ఓటర్లుగా వాడుకుంటున్నారని ప్రజలు గుర్తిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన విధంగా ప్రజలు ఎడ్యుకేట్ అయితే, ప్రజలు చైతన్యం అయితే, ప్రజలు ఆలోచించి ఓట్లేస్తే, ప్రజలు ఈ పాలకుడు ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నాడా, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇంకా మన దేశంలో ప్రజలకి రాజకీయ చైతన్యం రాలే, ఓటు చైతన్యం రాలే, దేశభక్తి మీద అవగాహన రాలే, చట్టాల మీద అవగాహన రాలే, ఉత్తమ వ్యక్తిత్వం మీద అవగాహన రాలే, గొప్ప జీవితం మీద ఆధారపు రాలే. సమాజం ఆల్రెడీ తిరోగమన దశలో, అవసాన దశలో ఉంది. భార్యాభర్తలు కలిసి ఉండట్లేరు, పెళ్లి బంధం చిన్నాభిన్నం అయిపోయింది, అన్నదమ్ముల అనుబంధం నాశనం అయిపోయింది, భూమి విలువ లేదు, ప్రకృతి విలువ లేదు, గాలి విలువ లేదు, బతుకు విలువ లేదు. కుప్పలుగా ఆత్మహత్య చేసుకుంటే పాలకులందరూ సిగ్గుపడాలి. అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి అయిన వాళ్ళని కాదు, ఏ పాలకులైనా వీళ్ళందరినీ పాలించడం కోసం నన్ను అధికారంలో పెడితే వాళ్ళు చచ్చిపోతున్నానని పాలకులు సిగ్గుపడాలి. మూఢనమ్మకాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే ఒక దేవుని నమ్మడం మూఢనమ్మకం అంటారా? ఉన్నటువంటి తప్పులను మీరు ఎత్తి చూపుతారు? మా సంఘం పేరే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం.
మూఢనమ్మకం అంటే 5. ప్రశ్నించకుండా, పరీక్షించకుండా, నిరూపించకుండా, ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేవన్నీ మూఢనమ్మకాలే. ఇందులో మొట్టమొదటిది దేవుడు, దయ్యము, ఆత్మ, పునర్జన్మ, స్వర్గము, నరకం. అది ఏ దేవుడైనా ఏ మతమైనా ఇవన్నీ నమ్మకాలే తప్ప నిజాలు కావు. ఈ నమ్మకాలని వందల వేల సంవత్సరాలుగా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ప్రజలు ఉన్నాయి అనుకుంటారు. అనుకుంటే తప్పులేదు. కానీ మా దేవుడే గొప్ప, ఈ దేవుడే గొప్ప, పలానా కాడ ఉండే దేవుడే గొప్ప అనేటువంటి స్వభావాన్ని మాత్రం ప్రజలందరూ వదులుకోవాలి. ఒకవేళ దైవాన్ని మీరు నమ్ముకున్నా దాని చుట్టూరంగా ఉన్న మూఢనమ్మకాలను వదిలేయాలి. ఆ పేరుతో ఉన్న దోపిడిని వదిలేయాలి. ఆ పేరుతో ఉన్న రాజకీయాలను వదిలేసి మీ దైవాన్ని మీ ఇంట్లోకి, మీ దేవుని గుడిలోకి లేదా గుడి పరిమితం చేసుకొని రోజు అరగంట దండం పెట్టుకోవడానికి పరిమితం చేసుకొని బయటకు వచ్చాక వీడు నా మతమా, వాడు నా మతమా, వీడు నా దేవుడు నమ్ముతున్నాడా, మా విగ్రహం గొప్పది, మా దేవుడు గొప్పది అనేటువంటి హెచ్చుతగ్గుల దైవం ఉండదు. ఏ దేవుడైనా ఒకవేళ ఉన్నాడు అనుకుంటే నా ప్రజలు మంచిగా ఉండాలనుకుంటాడు, ప్రజలందరూ నా బిడ్డలే అనుకుంటాడు, మంచిగా బతకాలని కోరుకుంటాడు తప్ప నా భక్తులు నా దేవుడు గొప్ప అని ఇతర మత దేవుళ్ళను కొట్టాలే, తిట్టాలే, సంపాలని ఏ దుర్మార్గమైన వ్యక్తి కూడా అనుకోడు. ఇదే భగత్ సింగ్ చెప్పాడు, స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, పూలే చెప్పాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ గారు అయితే 22 సూత్రాలు. ఇందులో ఒకటోది, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవులుగా భావించను, పూజించను. నేను రాముని కృష్ణుని దేవులుగా పూజించను, నమ్మను. నేను గౌరీ గణపతులను దేవులుగా అంగీకరించను, హిందూ దేవుళ్ళను పూజించను. నాకు ఇక్కడ 4వ అండర్లైన్ చేసుకోండి, నాకు ఏ దేవీ దేవతల మీద అంటే ఏ మతం దేవుడైనా ఏ మత నమ్మకమైనా నాకు నమ్మకం లేదు అన్నాడు. ఈ దాకానే చదివి బాబాసాహెబ్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక నేను వ్యభిచారం చేయనన్నాడు, నేను దొంగతనం చేయనన్నాడు, నేను బుద్ధుడి మార్గాన్ని అనుసరిస్తా అన్నాడు, బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం పాటిస్తా అన్నాడు, గొప్ప జీవిగా జీవిస్తానన్నాడు, అబద్ధం ఆడనన్నాడు, అంతేకాకుండా బుద్ధుని కూడా దేవుడిగా అంగీకరించనన్నాడు, తనను తాను కొత్తగా జీవిస్తానని చెప్పాడు. కాబట్టి దేవుని నమ్మలేదని బాబాసాహెబ్ను దేవుని నమ్మని నాస్తికుడు అనుకో అక్కర్లేదు. ఆయన ప్రపంచం చెందినవాడు, అందరివాడు. ఆయన అక్టోబరు 14, 1956 నాగాపూర్లో 5.5 లక్షల మందితో ఈ ప్రతిజ్ఞ చేయించాడు. కాబట్టి మూఢనమ్మకాలు దయచేసి బైరి నరేష్ అనగానే దేవుళ్ళని తిడతాడు, ఈయనకు దేవుళ్ళని తిట్టడమే పని అని ఎవడైనా అనుకుంటే నన్ను మొదట క్షమించండి. పదే పదే క్షమాపణ అడగడానికి నేను పిచ్చోని కాదు. నేను పదే పదే పొరపాట్లు ఏం చేయట్లేదు, చెయ్యను. దేవుడిని నేను నమ్మను, మంచిగానే బతుకుతున్నా. నాలాగా ఇవాళ ఒక 1000 మంది ఉన్నారని ఈరోజు వచ్చి బాబాసాహెబ్కి బ్లాక్ సెల్యూట్ చేసినాడు. మీరు దేవుని నమ్మండి, నీతిగా బతకండి, సరిపోతుంది. మాకు మీ దేవులతో ఏ లోలి లేదు. అలాగే కొంతమంది ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల క్రితము ఆయా సందర్భాల్లో మాట్లాడిన వీడియోలని ఎడిట్ చేసి బైరి నరేష్ హిందువులను తిడుతున్నాడని రెచ్చగొడుతూ హిందువులను అవమానపరుస్తున్నాడు. హిందూ అంటే నా తమ్ముడు ఈరోజు హనుమాన్ మాలేసిండు. మా అమ్మ రోజు వెంకటేశ్వర స్వామికి సోమవారం మొక్కుద్ది, శనివారం ఉపవాసం ఉంటుంది, సోమవారం రాయేసుడికి మొక్కుద్ది. మరి మా అమ్మ భక్తురాలు కదా, మా తమ్ముడు భక్తుడు కదా, మేము కలిసిమెలిసి బతకట్లేదా? మీరెవరో ఎక్కడో పుట్టిరు, ఎక్కడో పెరిగిరు, ఏదో మతం, మీతో నాకేం పంచాయతీ, మా ఇంట్లో మాకే పంచాయతీ లేదు కదా. కాబట్టి మీ నమ్మకాలతో నాకు పంచాయతీ లేదు, మీ భక్తితో నాకు పంచాయతీ లేదు. ఆ పేరుతో దుర్మార్గాలు, మూఢత్వం జరిగినప్పుడు ఆలోచించండి అని అంటున్నాం. మేము మా ధోరణి మార్చుకున్నాం. మేము సంఘ సంస్కరణ కోసం బుద్ధుడు, పూలే, పెరియార్ బాటలో నడుస్తున్నాం. ఒకవేళ అంటే మీరు ఒక ఇంటర్నల్గా చాలా ఇష్యూలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ దేశం అనే ఒక కాన్సెప్ట్ వచ్చేది, జాతీయవాదాన్ని ముందు తీసుకుపోతారా? అసలు జాతీయవాదం అనే పదమే లేదు, దేశం అనేది ఉంటుంది కదా, అసలు దేశం అనే భావన లేదు. రాజ్యాంగంలో ఉన్నాయి. అసలు పిచ్చితనం ఉన్నది ప్రజల్లో. పిచ్చితనాన్ని పిచ్చెక్కిచ్చి పెట్టారు ప్రజలకి. పిచ్చోని చేతిలో రాయి పెట్టారు. వాడు ఎవరిని కొడతాడో తెలియదు, ఎందుకంటే వానికి బుద్ధి లేదు. ఈరోజు దేశం అన్నాం. దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? నేను నాకు తెలియక మిమ్మల్ని అడగట్లేదు, పత్రికా సోదరుల ద్వారా ప్రజల్ని. దేశం అంటే ఇక్కడున్న మట్టి, ఇక్కడున్న గాలి, ఇక్కడున్న నీరు, ఇక్కడున్న పశువులు, ప్రకృతి, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర, ఇక్కడున్న నాగరికత, ఇక్కడున్న మహనీయులు, ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న సబ్బండ వర్ణాలు కదా. దేశం అంటే ఒక హిందీ భాష కాదు కదా. దేశం అంటే ఒక హిందూ మతం కాదు కదా. దేశం అంటే ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం కాదు కదా. దేశం అంటే ఒక దేవుడు, ఒక పూజా విధానం కాదు కదా. దేశం అంటే ప్రేజ్ ద లార్డో, లేకపోతే అల్లాహ్ ఒక అక్బరో, జై శ్రీరామో, జై హనుమానో కాదు కదా. దేశం అంటే ఈ దేశం, ఈ మట్టి. భారతదేశం గణతంత్ర సర్వసత్తాక దేశంగా ప్రకటించినప్పుడు బౌండరీస్ డిక్లేర్ చేసుకున్నాం. ఈ పరిధిలో బతికే ప్రజలు అందరూ నా వాళ్ళే అనుకోవడం దేశం. ఈ దేశంలో ఏ ప్రాంతంలో ప్రజల హక్కులు హరించబడ్డా స్పందించడం దేశభక్తి. ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద గొంతు విప్పడం దేశభక్తి. ఈ సమాజం పరిష్కరించుకోవడం కోసం తన బతుకుతాను బతుకుతూ కొంత సమయాన్ని, కొంత జ్ఞానాన్ని, కొంత డబ్బుని సమాజం కోసం ఇవ్వడం దేశభక్తి. దేశాన్ని దోసుకొని కోట్లు ఎదగడం దేశభక్తి కాదు. లేకపోతే రాళ్ళు రప్పలకి మొక్కడం దేశభక్తి కాదు. గుళ్ళు గోపురాలు, చర్చి, మసీదులు దేశభక్తి కాదు. రాసుకున్న కాగితాల మీద ఉన్న బొమ్మ కాదు భారతదేశం అంటే.
నా దేశం మీద ప్రమాదం ఉంటే నా కుటుంబాన్ని వదిలేసి, నా కులాన్ని వదిలేసి, నా ఊరిని వదిలేసి ఈ దేశాన్ని కాపాడడం కోసం ముందుండగలగడము. కాబట్టి ఒక న్యాచురల్ కలామిటీ వస్తే పరిగెత్తగలగడం, భూకంపం వస్తే స్పందించగలగడం, ఒక అభాగ్యులు చచ్చిపోతే ఆదుకోగలగడం, ఎక్కడ ఆపద ఏర్పడినా ఈ దేశ పౌరుడిగా స్పందించగలగడం. అంతేకాదు ఈ దేశ పౌరుల యొక్క ప్రవర్తనను బట్టి ఇతర దేశాలు కూడా ఈ దేశం గొప్పదనేలాగా బతకడమే నిజమైన దేశభక్తి. అంతేగాని పక్క దేశం అమ్మాయి ఎత్తిడ రేపు చేసి చంపడం దేశభక్తి కాదు. లేకపోతే మీ దేవత వేరు, మీరు కిరస్థానీల్లో అనడం, గొర్రెలు అనడం దేశభక్తి కాదు. లేకపోతే మీరు పాకిస్తాన్ కుక్కలు అనడం దేశభక్తి కాదు. పక్క మతాన్ని, గిరిజనులను ధ్వంసం చేయడం, అడవిని దోసుకోవడం దేశభక్తి కాదు. సంపన్న వాళ్ళకి డబ్బులు దోచిపెట్టడం దేశభక్తి కాదు. దేశభక్తి అంటే మనుషులను ప్రేమించడం, ఈ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకొని ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశం కోసం పనిచేయడమే దేశభక్తి. జై ఇన్సాన్.